ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నపూర్ణ లాంటిదని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. దేశీయ నౌకా నిర్మాణం, నౌకా వాణిజ్య రంగాల పునరుజ్జీవనం కోసం 69,725 కోట్ల రూపాయల సమగ్ర ప్యాకేజ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ న్యూయార్క్లో ఈరోజు ప్రపంచ దక్షిణాది దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కొద్దిసేపటి క్రితం ఆసియా కప్ T20 క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నపూర్ణ లాంటిదని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న ఆయన ఈరోజు సాయంత్రం విజయవాడ ఉత్సవ్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో పయనిస్తోందన్నారు. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని, ప్రజలందరికీ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ దసరా శుభాకాంక్షలు తెలిపారు. We are celebrating so many festivals all over the country, but Navaratri is the most important festival, and this is the only festival we are celebrating for 9 continuous days. That is the greatness of it. Everybody is talking about equal right to women. Navaratri is representing no equal right to women, but women are more important than the men. That is what is 9 days has been allocated for goddess, not for God. విజయవాడ ఉత్సవ్ ముగించుకుని తిరుపతికి తిరుగు ప్రయాణమైన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్కు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ఇతర ప్రజాప్రతినిధులు వీడ్కోలు పలికారు. దేశీయ నౌకా నిర్మాణం, నౌకా వాణిజ్య రంగాల పునరుజ్జీవనం కోసం నిర్దేశించిన 69,725 కోట్ల రూపాయల సమగ్ర ప్యాకేజ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజ్ కింద మొత్తం 24,736 కోట్ల రూపాయల కార్పస్తో నౌకా నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందించే పథకం SBFAS గడువును 2036 మార్చి 31 వరకు పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. ఈ కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. బీహార్లో 2,192 కోట్ల రూపాయలతో భక్తియార్పూర్, రాజ్గిర్, తిలయ్య రైల్వే డంబ్లింగ్ పనులకు ఈ సమావేశంలో మంత్రివర్గ ఆమోదం లభించిందన్నారు. ఇక సాహెబ్గంజ్, అరెరాజ్, బెతియా మధ్య 3,822 కోట్ల రూపాయలతో 78.9 కిలోమీటర్ల మేర 4 వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అలాగే దేశవ్యాప్తంగా వైద్య విద్యా సీట్లను పెంచడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, దీంతో 2028-29 నాటికి ఇప్పటికే ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 5,023 MBBS సీట్లను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ, मेडिकल एजुकेशन के लिए माननीय प्रधानमंत्री जी ने एक संकल्प जो लिया था कि 75,000 एडिशनल मेडिकल सीट्स 5 साल में क्रिएट करेंगे भारत में, तो आज 5,000 नए पोस्ट ग्रेजुएट सीट्स का अप्रूवल कैबिनेट में मिला है और इसके लिए आउटले होगा 15,035 करोड़ रुपीस. ओवरऑल बेटर हॉस्पिटल्स, अपग्रेडेशन ऑफ मेडिकल कॉलेजेस, उनमें नए डिपार्टमेंट्स खुलना, नए डिसिप्लिन्स लाना और AI का भी बहुत उपयोग किया जाएगा इन इम्प्रूविंग द मेडिकल एजुकेशन. అలాగే రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పనితీరు ఆధారిత బోనస్ PLV ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఛత్తీస్గఢ్లో ఈరోజు 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ వద్ద లొంగిపోయిన మావోయిస్టుల్లో 50 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నారని, వారిలో 30 మందిపై 64 లక్షల రూపాయల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు ముమ్మరం చేయడంతో పాటు ప్రభుత్వ పునరావాస విధానం అమలుతో నక్సల్స్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. మావోయిస్టులు హింసాయుత విధానాలు వదిలి జనజీవన సవింతులో కలిసేలా చేయటమే తమ ఉద్దేశమన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లొంగిపోయిన మావోయిస్టులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.
దేశంలో గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో విశేష అభివృద్ధిని సాధిస్తోంది. ముఖ్యంగా సుపరిపాలనకు అధిక ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయి. సేవా పర్వ్ పేరుతో వాటిపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా అసంఘటిత రంగం బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఒక ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు విందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అసంఘటిత రంగంలో పనిచేసే వారికి సాధికారత కల్పించే బాధ్యతను తీసుకుంది. ఎందుకంటే అసంఘటిత రంగం దేశ జీడీపీకి దాదాపు 45% అందిస్తూ భారత ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. అసంఘటిత కార్మికుల కోసం తీసుకువచ్చిన ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రధానమంత్రి ఒక సందర్భంలో ప్రసంగిస్తూ, जिनके पास गारंटी देने के लिए कुछ नहीं था तो मोदी ने कह दिया था बैंकों से भी और रेडी पटरी वाले भाई बहन को भी, अगर आपके पास गारंटी देने के लिए कुछ नहीं है तो चिंता मत कर दीजिए, मोदी आपकी गारंटी लेता है. పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి పీఎం స్వనిధి పథకం వీధి వ్యాపారులకు రుణాలను అందిస్తుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా వీధి వ్యాపారులకు సహాయం చేయడానికి జూన్ 2020లో ప్రారంభించబడిన ఈ పథకాన్ని ఇప్పుడు 2030 వరకు పొడిగించారు. ఈ శ్రమ్ పోర్టల్ అనేది అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్. ఇది సామాజిక భద్రతా పథకాలను అందించడానికి వీలు కల్పిస్తుంది. తగిన ఉద్యోగ అవకాశాలను కల్పించడం, నైపుణ్య అవకాశాలను పెంపొందించడంతో పాటు సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందేలా ఈ పోర్టల్ అనుసంధానమైంది. అసంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం రుణాలు, నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు ఆర్థిక వృద్ధి, స్థిరత్వాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సెషన్ సందర్భంగా న్యూయార్క్లో ఈరోజు ప్రపంచ దక్షిణాది దేశాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దక్షిణాది దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవటానికి ఇప్పటికే ఉన్న వేదికలను ఉపయోగించుకోవాలని జైశంకర్ పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితిలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఈ సందర్భంగా ఆయన పలు ప్రతిపాదనలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 126వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా ఈరోజు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య T20 క్రికెట్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 5 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. వాతావరణం. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. మరిన్ని వివరాలు ఐఎండీ శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ, A low pressure area lies over North Odisha and adjoining areas of Northwest Bay of Bengal and Gangetic West Bengal, and a fresh low pressure area is also likely to form over North and adjoining Central Bay of Bengal around 25th September. And under the influence of these systems, heavy to very heavy rainfall likely over Odisha till 27th September, over Chhattisgarh on 24th and 25th, over coastal Andhra Pradesh, Telangana on 26th and 27th September, and over Marathwada on 27th September. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నపూర్ణ లాంటిదని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ న్యూయార్క్లో ఈరోజు ప్రపంచ దక్షిణాది దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కొద్దిసేపటి క్రితం ఆసియా కప్ T20 క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.